MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఐ సైట్ తగ్గుతోందా? వెంటనే చెకప్ చేయించుకోండి. బట్ బిఫోర్ దట్ ఈ వీడియో చూడండి. ఐ సైట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ బెటర్మెంట్ అవ్వడానికి మనం ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. చిన్నప్పటి నుండి ఐ సైట్ అనేది చిన్నపిల్లలకే వచ్చేస్తుంది, స్పెక్స్ వచ్చేస్తున్నాయి కదా. సో ఇది ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాం మనం. ఇది చాలా ప్రివలెంట్ అయిపోయింది కదా. సో ఐ సైట్ రాకుండా అంటే ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? అండ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అది తగ్గడానికి ఏం చేయాలి? సో బేసికల్ ఏంటంటే అండి, మనం మార్నింగ్ లేచిన వెంటనే మెయిన్ బాడీ మీద ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం. వార్మప్స్ చేస్తాం, యోగా చేస్తాం. అంటే కంటికి సంబంధించిన మూమెంట్స్ చేయట్లేదు. నేను ఒకటే అంటాను, ఫస్ట్ ఎవరైనా సైట్ ఉందని వస్తే నా దగ్గరికి ఫస్ట్ మీరు ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తారని అడుగుతా. అందులోనే వాళ్ళు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డేలో 70-80% మొబైల్ చూసే వాళ్ళు ఉంటారు. దానివల్లే కంటి సమస్యలు వస్తున్నాయని చిన్నపిల్లలకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ అది అధిగమించట్లేదు ఎవరైనా సరే. సో మొబైల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయాలి. పర్టికులర్గా ఐ సమస్య ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు చిన్నపిల్లలు ఎక్కువ ఉంది అంటున్నాం. చిన్నపిల్లల్లో ఇప్పుడు మీరు ఎంత దారుణం అంటే అండి, చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు. అది ఇస్తే 4 ముద్దలు తింటారని. అసలు అలా మొబైల్ చూడడం వల్ల తిన్న ఫుడ్లో న్యూట్రిషన్ వాళ్ళకి అంటదు. దానివల్ల ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసి కూడా మనం చేస్తున్నాం. సో మొబైల్ అనేది 100% తగ్గించండి. అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూమెంట్స్, ప్రత్యేకంగా మనము స్ట్రెస్ తగ్గాలన్నా, యాంగ్జైటీ తగ్గాలన్నా, మైండ్ఫుల్గా ఉండాలన్నా, కాన్సన్ట్రేషన్ ప్రాపర్గా ఉండాలన్నా ఐబాల్ మూమెంట్స్ ఖచ్చితంగా చేయండి అంటుంటా నేను. ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ సూర్య భగవానుడే ఐ డాక్టర్ అంటారు నేనైతే. ఎందుకంటే స్పెషలిస్ట్ ఆయన అంటారు ఫస్ట్, తర్వాత మేము అందరు డాక్టర్స్. సో మార్నింగ్ లేచిన వెంటనే, ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ మనం ఒకవేళ మన బాల్కనీలో ఎండ పడుతున్నా ఎక్కడున్నా సరే కూర్చొని జస్ట్ ఐ మూమెంట్స్ చేయండి. సింపుల్. మనము అంటే ఏదైనా సరే సైట్ బాగా పెరిగిపోవడం అంటే స్టార్టింగ్‌తోనే కదా పెరిగేది అది. ఈ స్టార్టింగ్‌లోనే ఫస్ట్ డాక్టర్‌ని కలవాలి. అదే ఆయన మార్నింగ్ లేచిన వెంటనే ఆ ఎండకు కూర్చోవడం. సో మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ అప్, డౌన్, సైడ్స్, క్లాక్ వైజ్ రొటేషన్స్, యాంటీ క్లాక్ వైజ్, అప్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, ఈ మూమెంట్స్ చేసి మంచిగా వార్మ్ చేసుకొని కంటి దగ్గర ఇలా పెట్టుకోండి. అలాగే రిపీటెడ్‌గా 3-4 టైమ్స్ చేయండి. దాని తర్వాత యోగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు యోగా స్టార్ట్ విత్ ఐబాల్ మూమెంట్స్. అలా చేసుకుంటే ఐస్ దగ్గర ఉన్న మజిల్‌కి కొద్దిగా మూమెంట్ ఉంటది. మనం ఫుల్‌గా తినేసి అలా కూర్చున్నాం అనుకోండి, వారం రోజులు పెరిగిపోతాం. అలాగే ఐబాల్‌ని కూడా మొబైల్ చూడడానికి అధికంగా ఇట్లే చూస్తా ఉంటాం గానీ, మనం మొబైల్ ఇట్లా అట్లా చూడంగా. అలా చూడడం వల్ల మూమెంట్ ఎక్కడుంది? మజిల్‌కి మూమెంట్ లేదు. కాబట్టి మాక్సిమం ఓన్లీ బికాస్ ఆఫ్ మొబిలిటీ, ఐబాల్ సరౌండింగ్ ఉన్న మజిల్‌కి మూమెంట్ లేకపోవడం వల్ల ఆర్టరీస్ అనేది చాలా వరకు ఇదైపోతున్నాయన్నమాట. అంతేనా? ఐ సెట్ కి ప్రాబ్లం అంటే మెయిన్ గా అదే కొన్ని ఉంటదా? డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి 100%. కొంతమందిలో ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటది. కొంతమంది B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీస్ 100%. బట్ డెఫిషియన్సీస్ మనం తింటున్న ఫుడ్‌లో ప్రాపర్‌గా ఇప్పుడు ఇంత తిన్నా సరే దాంట్లో ఉన్న సప్లిమెంట్ సరిపోద్ది బాడీకి. కానీ ఈ అలవాట్లు ఎక్కువైపోవడం వల్ల 70% దీన్నే మనం తీసుకుంటున్నాం. సో 70% ఐబాల్ మూవ్‌మెంట్స్ సరిగ్గా లేవు అండ్ మొబైల్ యూజింగ్. రిమైనింగ్ ఫుడ్ విషయానికొస్తే నేను ఫ్రూట్స్‌లో మస్క్ మిలన్ ఫ్రూట్ చెప్తాను. మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతమైన ఫ్రూట్. ఐబాల్ మూమెంట్స్‌కి మన కంటి సమస్య సైట్‌ని కంట్రోల్ చేయడానికి మస్క్ మిలన్ ఒకటి, దానిమ్మకాయ ఒకటి. దానిమ్మకాయ కూడా చాలా బాగా, సో మన ఐబాల్ చుట్టూ ఉన్న నర్వ్స్ కొద్దిగా చాలా మందికి లైక్ అది మెయిన్, ఇంకా ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి ఇప్పుడు ఐస్ సమస్య ఉందంటే వాళ్ళకి. సో మనకి పొమోగ్రానేట్ బాగా యూజ్ అవుతది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ రెగ్యులర్‌గా తినే ఫుడ్డే. కొద్దిగా మునగాకు. సో ఇవన్నీ మస్క్ మిలన్ ఫ్రూట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దానిమ్మకాయ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా చెప్తూ ఉంటాను. సో మనం ఆకుకూరలో తీసుకుంటే పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటది. మునగాకులో కూడా ఎక్కువ ఉంటది. అండ్ స్పెషల్లీ పొనగంటి కూర అని కూడా నేను ఎక్కువ చెప్తుంటాను. పొనగంటి కూరని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. సో కంటి సమస్య రావడానికి ఈ బేసికల్లీ మన పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తది. రెగ్యులర్‌గా పొనగంటి కూరని నేనేమంటానంటే దొరకదు కామన్‌గా. సో పొనగంటి కూరని, లేత పొనగంటి కూరని మనం మనం ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని నేను పాలల్లో గానీ, కూరల్లో గానీ వేయమంటుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి రైస్ పెడుతుంటాం కదా. రైస్ పెడుతున్నప్పుడు పొనగంటి పౌడర్‌ని, అది కారప్పొడులు ఇవేవో చేస్తుంటారు కదా. పొనగంటి పౌడర్‌ని ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే అది రైస్‌లో కలుపుతుంటే చాలా అద్భుతంగా ఉంటది టేస్ట్. సో
సో, అలా ఇవ్వండి పిల్లలకి అట్‌లీస్ట్ మనకి ఫ్రెష్‌గా దొరకకపోతే ఇలాగైనా ఇవ్వండి ఇంట్లో ప్రిపేర్ చేసి అంటుంటాను. సో, పొనగంటి కూర, మునగాకు, బచ్చల కూర, మనం తోటకూర, పాలకూర ఇవన్నిట్లో మోర్ విటమిన్స్ ఉంటాయండి. ఏ విటమిన్ రిచ్ ఉంటది. సో, ఈ ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి. ఆకుకూరలు బాగా తినండి. క్యారెట్స్ తినండి బాగా అని చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఇవి తింటే కంటి సమస్యలు పోతాయి. పిల్లడికి ఒక క్యారెట్ తినండిరా కంటి సమ అవును. సో, తెలిసిన నాలెడ్జే. కానీ తినట్లేదు కదా పిల్లలు. జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటైపోయి హెల్తీ ఫుడ్స్‌కి ఆపేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఇవ్వండి. అండ్ స్పెషల్లీ న్యాచురోపతిలో అండ్ చాలా మందికి తెలుసు త్రాటక క్రియ అంటారు. బెస్ట్ థింగ్ ఇది. అంటే మనము పడుకోవడానికి ముందు ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని ఎదురుగా పెట్టుకొని జస్ట్ తదేకంగా చూడడం. ఒక 30 సెకండ్స్ చూడడం. మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకోవడం. కళ్ళలో నుంచి ఇలా వేడి వాటర్ వస్తూ ఉంటాయి. అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అలా చూడడం. అలాగా ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ప్రొసీజర్ అంతే. అయిపోయిన తర్వాత మంచిగా కాటన్ క్లాత్‌ని తీసుకొని చన్నీల్లో డిప్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోండి. ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకోండి. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. చాలా రిలీఫ్ ఉంటుంది. మంచి నిద్ర పడుతది త్రాటక్రియ చేయడం వల్ల. క్యాండిల్‌ని వెలిగించుకొని చేస్తామనమాట యాక్చువల్లీ. సో, త్రాటక్రియ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సైట్ బాగా కంట్రోల్ అవుతది. కళ్ళలో నుంచి వేడి ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి తగ్గుతాయి. అండ్ స్పెషల్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ నిద్రలేని సమస్య ఉంటే నిద్రలేమి సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతది. సో, అన్నిటికి బెస్ట్ ఫుడ్ ఎంత 100% పనిచేస్తదో త్రాటక్రియ కూడా అంత బ్రహ్మాండంగా పనిచేస్తది. ఓకే. త్రాటక్రియ చేసుకోవడం పొద్దున్నే మార్నింగ్ లేచి కొద్దిగా కుదిరితే ఎండ పడినప్పుడు ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసుకోవడము. అండ్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము. మస్క్ మిలన్ ఫ్రూటు, పొమోగ్రానేట్స్ ఎక్కువ తీసుకోవడం. బ్లాక్ కిస్మిస్ కూడా చాలా మంచివి. బ్లాక్ కిస్మిస్ కూడా ఒక 10, 15 పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం పూట అవి స్నాక్‌లు అవి ఇవి తింటుంటారు కదా! అవి తినే బదులు బ్లాక్ కిస్మిస్ తీసుకోవడం. ఇవన్నీ చేసుకుంటూ పొనగంటి కూరని పౌడర్ చేసుకొని మజ్జిగల్లో గానీ, కూరల్లో గానీ తీసుకుంటూ ఉంటే ఫుల్ ప్యాక్ అనమాట ఇది. ఓకే. ఇది చేస్తే ఆటోమేటిక్‌గా రాను 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 సైడ్ కంట్రోల్ అవుతుంది. త్రాటక్రియ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తది. నేను ప్రాక్టికల్‌గా ఎంతోమంది పిల్లలకి చేయించాను త్రాటక్రియ. సైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి రాను చేస్తున్న కొద్దీ లైక్ 15 డేస్‌లో, 20 డేస్‌లో మళ్ళీ ఎళ్లి టెస్ట్ చేయించుకుంటూ సో, ఉంటే డైలీ చేయాలా మ్యామ్ అది? డైలీ ఓకే. మంచి నిద్ర పడతది. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి గానీ ఎవ్వరికైనా సరే కంటి సమస్య ఉన్నా, నిద్రలేమి సమస్య ఉన్నా, కాన్సంట్రేషన్ లేదు, యాంగ్జైటీ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా 100% బ్రహ్మాండంగా పనిచేసే ప్రక్రియే త్రాటక క్రియ. ట్రై చేయాలి డెఫినెట్‌లీ. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అలా చేసి రెగ్యులర్ యోగా, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ఓవర్ థింకింగ్ వదిలి స్ట్రెస్ లేకుండా అన్ని డిసీజెస్‌కి కామన్. బేసికల్లీ తెలుసు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. దాన్ని మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డన్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.